హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా జనరల్ సైన్స్ 1000 ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ వైజ్గా తెలుసుకుందాం. 101. విశ్వంలో అత్యధికంగా లభించే మూలకం ఏది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్, రాకెట్లలో ఇంధనంగా దేనిని ఉపయోగిస్తారు? జవాబు ద్రవ హైడ్రోజన్. నెక్స్ట్, కణం యొక్క ఆత్మహత్య సంచులు అని వేటిని అంటారు? జవాబు లైసోజోమ్లు. నెక్స్ట్, శూన్యంలో కాంతి వేగం ఎంత? జవాబు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్, వజ్రం మెరవడానికి గల కారణం ఏమిటి? జవాబు సంపూర్ణాంతర పరావర్తనం. నెక్స్ట్, ఏసీని డీసీగా మార్చే పరికరం ఏది? జవాబు రెక్టిఫైయర్. నెక్స్ట్, ఆవర్తన పట్టికలో అత్యంత తేలికైన లోహం ఏది? జవాబు లిథియం. నెక్స్ట్, విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ దేనితో తయారు చేయబడుతుంది? జవాబు టంగ్స్టన్. నెక్స్ట్, మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? జవాబు మూత్రపిండాలు. నెక్స్ట్, మానవ శరీరంలో సాధారణ ఉష్ణోగ్రత ఎంత? జవాబు 37°C లేదా 98.6°F. నెక్స్ట్, విమానాల రెక్కల తయారీలో ఏ లోహాన్ని ఉపయోగిస్తారు? జవాబు అల్యూమినియం. నెక్స్ట్, టార్టారిక్ ఆమ్లం దేనిలో ఉంటుంది? జవాబు చింతపండు. నెక్స్ట్, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? జవాబు సర్ ఐజాక్ న్యూటన్. నెక్స్ట్, మానవ గుండెను ఆవరించి ఉండే పొరను ఏమంటారు? జవాబు పెరికార్డియం. నెక్స్ట్, సూర్యునిలో శక్తి ఏ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అవుతుంది? జవాబు కేంద్రక సంలీనం. నెక్స్ట్, పొటాషియం పరమాణు సంఖ్య ఎంత? జవాబు 19. నెక్స్ట్, ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణం ఏమిటి? జవాబు కాంతి విక్షేపణం, వక్రీభవనం మరియు పరావర్తనం. నెక్స్ట్, టమోటాలో ఉండే ఆమ్లం ఏది? జవాబు ఆక్సాలిక్ ఆమ్లం. నెక్స్ట్, మానవుని లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? జవాబు టైలిన్. నెక్స్ట్, విద్యుత్ ప్రవాహ సాంద్రతకు ప్రమాణం ఏమిటి? జవాబు ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్, గన్ పౌడర్ తయారీలో దేనిని ఉపయోగిస్తారు? జవాబు పొటాషియం నైట్రేట్. నెక్స్ట్, క్లోరోఫిల్లో ఉండే లోహం ఏది? జవాబు మెగ్నీషియం. నెక్స్ట్, మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది? జవాబు ఫేమర్, తొడ ఎముక. నెక్స్ట్, ధ్వని తరంగాలు ఏ రకమైన తరంగాలు? జవాబు అనుదైర్ఘ్య యాంత్రిక తరంగాలు. నెక్స్ట్, సిల్వర్ క్లోరైడ్ను సూర్యకాంతిలో ఉంచినప్పుడు ఏ రంగులోకి మారుతుంది? జవాబు బూడిద రంగు. నెక్స్ట్, 1 నానోమీటర్ దేనికి సమానం? జవాబు 10⁻⁹ మీటర్లు. నెక్స్ట్, వృక్షశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? జవాబు థియోఫ్రాస్టస్. నెక్స్ట్, నీటి తాత్కాలిక కాఠిన్యతకు కారణం ఏమిటి? జవాబు కాల్షియం, మెగ్నీషియం బైకార్బోనేట్లు. నెక్స్ట్, కాంతి తీవ్రతను కొలిసే ప్రమాణం ఏది? జవాబు క్యాండెలా. నెక్స్ట్, ఏ జీవిని రైతు మిత్రుడు అని పిలుస్తారు? జవాబు వానపాము. నెక్స్ట్, పాలలో ఉండే చక్కెర ఏది? జవాబు లాక్టోజ్. నెక్స్ట్, మానవ కంటిలో ఉండే లెన్స్ ఏ రకానికి చెందినది? జవాబు కుంభాకార లెన్స్. నెక్స్ట్, గాలి నాణ్యతను సూచించడానికి ఏ జీవులను బయో ఇండికేటర్లుగా ఉపయోగిస్తారు? జవాబు లైకెన్లు. నెక్స్ట్, లోహాలన్నింటిలో కల్లా అత్యధిక సాంద్రత కలిగిన లోహం ఏది? జవాబు ఓస్మియం. నెక్స్ట్, పీరియాడిక్ టేబుల్లో హాలోజన్లు ఏ గ్రూపునకు చెందినవి? జవాబు 17వ గ్రూపు. నెక్స్ట్, భూమిపై ఒక వస్తువు ద్రవ్యరాశి 60 kgలు అయితే చంద్రునిపై దాని ద్రవ్యరాశి ఎంత? జవాబు 60 kgలు. నెక్స్ట్, ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళలో నీళ్లు రావడానికి కారణమైన మూలకం ఏది? జవాబు సల్ఫర్. నెక్స్ట్, మాస్టర్ గ్లాండ్ అని దేనిని పిలుస్తారు? జవాబు పిట్యూటరీ గ్రంథి. నెక్స్ట్, వాహకత్వం యొక్క ప్రమాణం ఏమిటి? జవాబు మో లేదా సిమెన్స్.
నెక్స్ట్ రసాయనాల రాజు అని ఏ ఆమ్లాన్ని పిలుస్తారు? జవాబు సల్ఫ్యూరిక్ ఆమ్లం. నెక్స్ట్ విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? జవాబు రేచీకటి. నెక్స్ట్ ఒక ఆంగ్స్ట్రామ్ దేనికి సమానం? జవాబు 10⁻⁻10 మీటర్లు. నెక్స్ట్ సోడియం లోహాన్ని దేనిలో నిల్వ ఉంచుతారు? జవాబు కిరోసిన్. నెక్స్ట్ ఇన్సులిన్ ఏ అవయవం నుండి స్రవిస్తుంది? జవాబు క్లోమం. నెక్స్ట్ ఫ్యూజ్ వైర్కు ఎలాంటి లక్షణాలు ఉండాలి? జవాబు అధిక నిరోధం మరియు అల్ప ద్రవీభవన స్థానం. నెక్స్ట్ ఏ వాయువును మార్స్ గ్యాస్ అని కూడా పిలుస్తారు? జవాబు మీథేన్. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నది ఎవరు? జవాబు విలియం హార్వే. నెక్స్ట్ సముద్రపు లోతును కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? జవాబు ఫాతోమీటర్. నెక్స్ట్ ఎముకలు మరియు దంతాలలో ఉండే ముఖ్యమైన రసాయన పదార్థం ఏది? జవాబు కాల్షియం ఫాస్ఫేట్. నెక్స్ట్ మానవునిలో పిండం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? జవాబు గర్భాశయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.